యేసుక్రీస్తునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును యేసుక్రీస్తు దాసుడైన నేను అపోస్తలుడిగా పిలువబడినటువంటి ప్రభుదాస్ గారిని వందనములు తెలియపరుస్తూ ఉన్నాము. మన తండ్రి దేవుని నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. ఆదికాండము 39వ అధ్యాయము. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనము. యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. యోసేపును గురించి మనము ఆలోచన చేస్తే, యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు గనక అతడు వర్ధిల్లుచు ఉన్నాడంట. ఎంతగా వర్ధిల్లాడు యోసేపు అంటే దానికి మనము ఒక పరిమితి చెప్పలేము. యోసేపు తండ్రి అయిన యాకోబు చాలా సమయాల్లో తన అన్నను మోసం చేశాడు. అటువంటి కుటుంబంలో పుట్టిన యోసేపు ఎలా ఉండాలి? అనీతిమంతుడుగానే, అబద్ధికుడుగానే, మోసగాడిగానే ఉండాలి. కానీ యోసేపు గురించి దేవుడు అంటున్నాడు, యోసేపు అంట దేవునికి ఇష్టడుగా ఉన్నాడంట. అందుకని అతన్ని వర్ధిల్లింపజేస్తూ వచ్చాడు. తన తండ్రి చేసినటువంటి మోసాలలో ఏ ఒక్క మోసం కూడా యోసేపు చేయలేదు. యోసేపు జీవితము ఎంత కష్టాల బాటలో నడిచిందంటే, యోసేపు ఎవరు నమ్ముకున్నాడు? సర్వాధికారి అయిన సృష్టికర్తను ఆశ్రయించాడు. సృష్టికర్తను ఆశ్రయించిన వానికి సమస్యలు రావా, ఇబ్బందులు రావా అంటే యోసేపు జీవితం చూస్తే కనపడుతుంది. యోసేపు జీవితాన్ని చూస్తే కనపడుతుంది. ఈ మాటను దేవుడు చెప్పకముందు, నేను యోసేపును వర్ధిల్లింపజేస్తున్నాననే మాటని చెప్పకముందు యోసేపు యొక్క జీవితంలో ఏం జరిగిందంటే, యోసేపు చిన్న కుమారుడు, తన తండ్రికి ఇష్టమైన కుమారుడు. యోసేపు తండ్రి పేరు యాకోబు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యోసేపు తండ్రి పేరు యాకోబు. యాకోబు యొక్క చిన్న కుమారుడు ఎవరంటే యోసేపు. తండ్రి గారికి ఎంతో ఇష్టమైన గారాల కుమారుడు. యోసేపును తండ్రి ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటే మిగిలిన 11 మంది అన్నదమ్ములు కోపం, పగబెట్టుకున్నారు. యోసేపు మీద పగబెట్టుకొని, వాడంటేనే తండ్రికి ఇష్టం, ఇవంటే మా తండ్రికి ఇష్టం లేదు అని కోపంగా ఉన్న అన్న దగ్గరికి మనోడు ఒక వార్త తీసుకెళ్ళాడు. ఏం వార్త అంటే, అన్నయ్య, మనందరము మంచి పగలేసాం, మంచిగా కోతకొచ్చింది, మీరు పండించిన పంటంతా, ఆ పనులన్నీ కూడా నా ముందు సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉన్నాయి అని చెప్పాడు. అప్పటికే పీకల్లో కోపంలో ఉన్నారు ఎవరు? అన్నలు. ఈ మాట చెప్పగానే ఇంకా కోపం ఎక్కువైపోయింది. ఏం చేయాలి ఎట్ట చంపాలని ఆలోచన చేస్తున్నారు. ఈలోపు మనోడికి ఇంకొక కళ వచ్చింది. 12 నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయంట. అందులో యోసేపు నక్షత్రం ఒకటి. ఆ మిగిలిన నక్షత్రాలన్నీ ఈ యొక్క నక్షత్రానికి నమస్కారం చేస్తూ ఉన్నాయి. మనోడు వచ్చిన కళ దాచుకోవాలిగా, దాచుకోకుండా వీళ్ళు అన్నల దగ్గర చెప్పాడు, అన్నా నాకు ఈ విధంగా కబురు వచ్చింది, అన్నలు మీ 12 నాకు నమస్కారం చేస్తున్నారు.
అప్పటికే మండిపోయి ఉన్నారు, మంచి వేడి మీద ఉన్నారు. అటువంటి వారికి కళ చెప్పగానే వీడు ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ చంపాలా అని చూశారు. అయినా అతడు ఏమీ పట్టించుకోకుండా తన తండ్రికి సేవ చేసుకుంటూ ఉన్నాడు. ఒకానొక దినాన తండ్రి ఈ యొక్క యోసేపును తన అన్నలు తమ పశువులు మేపుటకు బయటికి పంపిస్తే, అరే నానా, అన్నలు వెళ్ళారు కదా, నువ్వు కూడా వెళ్ళి అన్నలతో సహకారిగా ఉండు, నేర్చుకో అని పంపించాడు తండ్రి. పంపించినప్పుడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అన్నలు ఏం చేశారంటే ఈ యోసేపుని చంపాలని చేశారు. కొట్టి బావిలో పడేశారు. బావిలో పడేసిన తర్వాత అప్పటికి 2 కళలు వచ్చినాయి మనోడికి. ఎవరు దయచేశారు 2 కళలు? దేవుడు దయచేశాడు. అర్థమైపోయింది మనోడికి దేవుడు నా యందు ఉన్నాడు. ఇంకెక్కువగా ఆరాధించడం మొదలుపెట్టాడు. ఇతడు ఎంత ఎక్కువగా ఆరాధిస్తూ ఉన్నాడో అన్ని ఎక్కువ దెబ్బలు తిన్నాడు అన్నలతో. ఎంత ఎక్కువగా ఆరాధిస్తున్నాడో అన్ని ఎక్కువ దెబ్బలు తిన్నాడు. కొట్టారు, గుంటలో పడేశారు. తర్వాత గుంటలో నుంచి తీసి పరాయి దేశం వాళ్ళకి అమ్మి వేశారు. ఇష్మాయేలు సంతతికి అమ్మి వేశారు. ఇతన్ని వాళ్ళు తీసుకెళ్లారు. ఒక రాజ్యాధికారి దగ్గర అతని పనివాడిగా పెట్టారు. పెట్టిన తర్వాత అతడు ఆ అధికారి యొక్క గృహములో పని చేసుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, ఏం పని చేస్తున్నాడు అధికారి ఇంట్లో? అధికారం చలాయించట్లేదు. అప్పటికి అధికారిగా లేడు, ఇంట్లో ఒక పనివాడిగా ఉన్నాడు. పనివాడితో దేవుడు చెప్తూ ఉన్న మాట ఏమని చెప్తున్నాడు మరొకసారి మాట చూడండి. యెహోవా యోసేపునకు తోడై ఉండేది కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తుని ఇంట వర్ధిల్లుచు ఉన్నాడంట. ఏంటి? కూలి పని చేసుకోవడం, పాకి పని చేసుకోవడం, వర్ధిల్లడం. అదే ప్రస్తుత కాలంలో ఉన్న జనాలైతే ఎప్పుడు కోటీశ్వరం అయిపోవాలా అని ఆశపడుతూ ఉంటారు. ఎప్పుడు డబ్బు ఉచితంగా వస్తుందా అని ఆశపడుతూ ఉంటారు. కొంతకాలానికి ముందుకు వెళ్తే కష్టపడి ఎలా సంపాదించాలా అని ఆలోచించేవారు ఎక్కువ మంది ఉండేవారు. ఏ పని చేసుకోవాలి, ఏ పని చేస్తే డబ్బులు వస్తాయి, పోషింపబడతాం అని ఆలోచన చేసేవారు చాలా మంది ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో జనాల ఆలోచన ఎలా తయారయ్యంటే కష్టపడకుండా డబ్బులు ఎలా వస్తాయి. లేరండి ఇలా ఆలోచించే వాళ్ళు ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది లేరా? మనం కష్టపడకుండా, మన చెమటోర్చకుండా, మన చేతుల కష్టం లేకుండా డబ్బులు ఎలాగా సంపాదించాలి అనేవారు ఉన్నారు. అలాగే ఉచితంగా డబ్బులు వచ్చే వాడి దగ్గరికి వెళ్ళి దేవుడు గొప్పడు అంటే ఏమంటారు తెలుసా? డబ్బే గొప్పది. ఎందుకంటే వాడి కష్టం లేకుండా ఉచితంగా వస్తూ ఉంది. ఉచితంగా వచ్చిన దానికి విలువ ఇవ్వడు. అందుకనే దేవుడు కూడా తన ప్రాణాన్ని మన కొరకు ఉచితంగా పెట్టాడు, కానీ ఉచితంగా ఇస్తానని చెప్పలే. ఆయన అంటాడు, మొదట నీ హృదయము, మొదట ఏం చేయాలంట? మనం కష్టపడాలి, మన హృదయం ఆయనకి ఇవ్వాలి. అప్పుడు ఆయన ఉచిత రక్షణను మనకి అనుగ్రహిస్తారు. ఈ యోసేపు ఎలాంటి వాడంటే ఎంతో కష్టంలో ఉన్నాడు. ఇంట్లో ఉన్న పనంతా చేయించుకుంటున్నారు, పనివాడి కింద ఉన్నాడు. కానీ ఇతని యొక్క ప్రార్థన ఏంటంటే ప్రతిరోజు, దేవా నన్ను కరుణించేవాడవు నీవే, నన్ను రక్షించేవాడవు, నీ వంటి గొప్ప దేవుడు మాకెవరూ లేరయ్యా అని ప్రతి దినము ప్రార్థన. ఎంత ప్రార్థన చేస్తున్నాడో అంత నిందలు వస్తూ ఉన్నాయి యోసేపు మీదకి, అంత కష్టం పెరుగుతుంది. ఎవరైనా చెప్పండి, నిందలు వచ్చినప్పుడు, కష్టం పెరిగినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం, నిందలు వస్తూ ఉన్నాయి,
కష్టపడుతున్నాం, తగిన ప్రతిఫలం రావట్లేదు. ఏం చేస్తారు? ఆ పనిని కానీ దానిని కానీ వదిలిపెట్టేసి మరి ఒక దారిని వెతుక్కుంటారు. కానీ యోసేపు అలా విడిచిపెట్టలేదు. ఎందుకంటే దేవుడు అతని పట్ల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. అందుకని అంటున్నాడు, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. తర్వాత 3వ వచనము, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేయుననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కష్టాక్షం కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి వారి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ఎప్పుడైతే యోసేపు నీతిమంతుడుగా ఉన్నది చూశాడు, ఎవరు? ఆ ఇంటి యజమానుడు. ఇంకోటి ఏం గమనించాడు తెలుసా? గమనించాడండి యజమానుడు, యోసేపు చేసే ప్రతి పని కూడా సఫలం అవడం గ్రహించాడంట. ఎవరు గ్రహించారు? అన్నలు గ్రహించలేదు, తండ్రి గ్రహించలేదు, బంధువులు గ్రహించలేదు, తన ఇరుగు పొరుగు వారు గ్రహించలేదు. ఎవరో దూరదేశము బయట దేశంలో ఉన్న ఒక వ్యక్తి, ఒక అధికారి యోసేపు చేసే పనిని గ్రహించాడంట. అతనిలో ఉన్న శక్తిని బయటవాడు గ్రహించాడు, కానీ సొంతవాడు గ్రహించలేకపోయాడు. అతనిలో ఉన్న శక్తిని, సామర్థ్యాన్ని, అతడు చేస్తున్న పనుల పట్ల దేవుడు చూపించే శ్రద్ధను గ్రహించి అంటాడు, నా ఇంటి పైన అంతటి పైన ఏం ఇచ్చాడు? మరొకసారి ఆ మాట చదువుదాం. 4వ వచనంలో, యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని. విచారణకర్త అంటే ఇంట్లో ఎవరు ఏం చేస్తున్నారో మొత్తం విచారించడానికి, చూసుకోవడానికి అధికారం చేశాడు. ఈనాడు ఎవరు ఇవ్వగలుగుతారని అంతటి విచారణకర్తగా? దేవుని ద్వారా నియమింపబడిన సేవకునికి సంఘములో ఉన్నవారు, అయా మా పైన విచారణకర్తగా ఉండడానికి ఎవరు ఇవ్వగలుగుతారు చెప్పండి? విచారణకర్తగా ఉంటే ఏం చేస్తాం తెలుసా? ఏమన్నా తప్పు దొరికింది అనుకోండి, అయా మీరు తప్పు చేస్తున్నారని చెప్తాడు. అయా ఈ కుటుంబంలో ఈ లోపం ఉంది అని చెప్తాడు. ఎప్పుడు? విచారణకర్తగా అధికారం ఇచ్చినప్పుడు. విచారణకర్తగా అధికారం ఇవ్వలేదనుకోండి, ఆయన తప్పును చెప్పడు, ఎప్పటికీ దాన్ని మనము సరి చేసుకోము. ఇక్కడ యోసేపుని ఒక పనివాడిని ఒక యజమానుడు ఎంతగా హెచ్చిస్తున్నాడో చూడండి. ఒక పనివాడిని, మా ఇంటి పైన విచారణకర్తగా ఉండయ్యా నువ్వు అని అప్పగించాడట. ఎప్పుడైతే ఈ యొక్క యోసేపుకి ఆ యజమాని ఇంటి పైన అధికారం అంతటిని ఇచ్చాడో, ఇచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. ఒకసారి ఆ మాటలు చదువుదాం. 5, 6 వచనాలు. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినడం తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాదు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. ఆ యజమానుడు ఏం చేశాడంటే ప్రతిదీ కూడా ఎవరికి అప్పగించేశాడంట? యోసేపుకి. దేవుడు ఏం చేశాడు? యోసేపుకి అప్పగించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే
ఎప్పుడైతే యోసేపు ఆ ఇంటి మీద అధికారాన్ని పొందుకున్న తర్వాత యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఏముంది? దేవుని యొక్క ఎలా వచ్చింది దేవుని యొక్క ఆశీర్వాదము? ఆ అన్యుని ఇంటికి దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా వెళ్ళింది అంటే, ఆ అన్యుడు ఏం చేశాడంటే దేవుని సేవకునిలో ఉన్నటువంటి శక్తిని గ్రహించి, దేవుని సేవకునిలో ఉన్న బలమును గ్రహించి, దేవుని సేవకుని ద్వారా దేవుని కార్యాలు చేస్తాడని గ్రహించి ఏం చేశాడు? సర్వాధికారాలు ఆయనకి చేశాడు, యోసేపుకి చేశాడు. యోసేపు నాటాలను ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కోయాలను ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోసేపు ఆ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలని ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదం. ఆ యజమానుడు ఏం చేస్తున్నాడు చెప్పండి. అక్కడ చదివాను కదా, 4వ వచనం పరీక్ష చదవండి. 6వ వచనం. ఆ యజమానుడు ఏం చేస్తున్నాడు? అన్ని అప్పగించేసి అతడు ఆహారము తినడు తప్ప ఇంకేమీ చేయట్లేదు పని. ఏం చేస్తున్నాడు? ఎంత నిశ్చింతగా ఉన్నాడో చూడండి. ఓన్లీ వెళ్ళడము, భోజనం టేబుల్ దగ్గర కూర్చోవడము, ఆహారం తినడం, పడుకోవడం, అంతే మనోడు పని. ఎందుకు తెలుసా? అతడు దేవుని యొక్క భక్తుల పైన అంతటి విశ్వాసాన్ని కనపరిచాడు. అంటే యోసేపు ఎంత నీతిమంతుడిగా ఉన్నాడో చూడండి. ఒక వ్యక్తి తనకు కలిగిన ఆస్తిని అంతటిని ఇతనికి అప్పచెప్పేసి అంత నిశ్చింతగా ఉండడానికి ఈ యోసేపు ఎంత నీతిపరుడిగా ఉన్నాడో ఆలోచించండి. అతను ఒకటే ఒక పని, తినడం, పడుకోవడం. ఇక రెండవ ఆలోచనే లేదు. మొత్తం అంతా ఎవరు చూసుకుంటున్నారు ఇప్పుడు? యోసేపు చూసుకుంటున్నాడు. యోసేపు సేవకుడు చూసుకోవడం వలన ఆ ఇల్లంతా, ఆ కుటుంబం అంతా వాడికి వాడే చూసుకుంటా. ఆ యజమానికి యజమానే, వాడితో నాకు పనేది, నా జ్ఞానము నాది, నా బలము నాది, నా శక్తి నాది అని అనుకోనంటే సత్యకుడేమో అవన్నీ మొయ్యలేక, భారం మొయ్యలేక. కానీ అతడు దేవుని సేవకుని, దేవుని శిష్యునికి దానిని అప్పగించాడు. తర్వాత మనం చూద్దాం. మొదటిది, అతడు దేవుని దయను వర్ధిల్లుచి ఉన్నాడు. రెండవదిగా ఆ యజమానుడు తనకు కలిగినంతా అతనికి ఇచ్చాడు. 20వ వచనం చదువుదాం. తర్వాత ఒక చిన్న సందర్భం జరిగింది. దాని తర్వాత ఆ ఇంటి యజమానుడు ఈ యోసేపుని చెరసాలకు అప్పగిస్తాడు. అక్కడి నుంచి ఉంటుంది, చదువుదాం. అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను. అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడయండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాలాధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడైండని గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గురించి విచారణ చేయకుండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. మొదట ఆ అధికారింట్లో ఎలా ఉన్నాడు? మొదటగా పనివాడిగా ఉండెను. తర్వాత ఆ కుటుంబంపై అధికారం అంతయు యోసేపుకి వచ్చింది. ఆ అధికారి యోసేపుని చెరసాలలో పెట్టించాడు. చెరసాలలో పెట్టించిన తర్వాత ఏమైందంటే చెరసాల నాయకుడు కూడా ఆ ఉన్న ఖైదీలందరి పైన ఎవరిని పెద్దగా నియమించాడు? యోసేపునే నియమించాడట. ముందుగా చదువుకున్నాం. ఆ ఇంట్లో ఆ యజమానుడు
తినడానికి మాత్రం వచ్చేవాడు, మిగతా దేని గురించి ఆలోచించేవాడు కాదు. ఇక్కడ చెరసాల నాయకుడు కూడా ఆ ఖైదీలు అందరిని బట్టి ఆలోచించవలసిన అవసరం లేదంట. ఈ ఖైదీలు ఈ పని చేయాలి, ఈరోజు ఈ ఖైదీలు ఈ పని చేయాలి అని నిర్ణయించే పనిని ఎవరికి అప్పగించాడు? యోసేపుకి అప్పగించాడు. ఈయన కూడా సుఖంగా ఉన్నాడంట. యోసేపు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్న అధికారులు పక్కగా తప్పుకొని యోసేపునే ముందు పెడుతున్నారు. ఎందుకో తెలుసా? అతడు తనకు అప్పగించబడిన పనిని శక్తి లోపము లేకుండా, శక్తి వంచన లేకుండా చేస్తూ ఉన్నాడు కాబట్టి. ఒకసారి ఆ మాట చదువుతాం చూడండి, 22వ వచనం. నందరిని యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేసిరో, అంతకు ముందు వారు ఏం చేస్తున్నారో అదంతా కూడా ఇప్పుడు యోసేపు చేపిస్తున్నాడట. అంతకు ముందు ఆ జైలు అధికారి ఏ పని అయితే ఖైదీలతో చేపిస్తున్నాడో ఇప్పుడు ఆ పనంతా కూడా యోసేపు చేపిస్తున్నాడు. జైలు అధికారికి ఇప్పుడు పని లేదు, ఖాళీగా ఉండొచ్చు సుఖంగా. తర్వాత మాట, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గురించి విచారణ చేయక, టైం అంటే టైం, ఈ సమయముకు ముగించబడిందంటే ఆ పనిని ముగించేటట్టుగా యోసేపు వారితో చేయించేవాడు. ఖచ్చితత్వం. అందుకనే అతడు దేవుని యందు వర్ధిల్లుచు ఉన్నాడు. ఇక్కడ పని కంప్లీట్ చేసుకొని ఇంకా అడుగుతాడంట యోసేపు, అయ్యా ఇంకేమైనా పని ఉందా, అయిపోయిందా, ఇంకేమైనా చేయాలంటే చెప్పండి, మా శక్తి లోపం లేకుండా ఆ పనిని మేము ముగించేస్తాం. మాలో ఎంత బలమైతే ఉన్నదో దాన్ని వాడి మీరు అప్పగించినటువంటి పనిని మేము ముగించేస్తాం. అంతటి విశ్వాసం కలిగిన వాడు యోసేపు, అంత నమ్మకస్తుడు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువులో ఒక ఇద్దరు కుమారుల గురించి చెప్తాడు. తండ్రి అంట తన పొలంలో పనిచేయుటకు ఒక కుమారుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈరోజు కొంచెం పనింది రాయ్యా అంటే, పెద్ద కుమారుడు అన్నాడంట, సరే నేను వస్తాను అన్నాడంట. రెండవ కుమారుడు దగ్గరికి వెళ్ళాడు, నానా ఈరోజు పొలంలో పనుందిరా, పని చేయడానికి రారా అంటే, రెండవ కుమారుడు అన్నాడంట, నువ్వు నీ పని ఏం పని చేస్తావు ప్రతిరోజు, నేను రాలే అన్నాడంట. తండ్రి ఎలాగో నాకు తప్పదు కానీ చిన్నగా పొలానికి పోయాడు. పొలానికి వెళ్ళిన తర్వాత చూస్తే చిన్న కుమారుడు నడుచుకుంటూ వస్తున్నాడు. మొట్టమొదటిగా ఎవరు వస్తారన్నారు? పెద్ద కుమారుడు వస్తా అన్నాడు. తండ్రి ఏమో పెద్ద కుమారుడు కోసం వెయిట్ చేస్తున్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. అయ్యో నా పెద్ద కుమారుడు వస్తానన్నాడు కదా, నాకు సహకారిగా ఉండేటట్టు వస్తాడేమో అని ఎదురు చూస్తున్నాడు తండ్రి పొలంలో ఉండి. కానీ పెద్ద కుమారుడు బదులు ఎవరు వచ్చారంటే చిన్న కుమారుడు వచ్చాడు. నానా ఇందాక రానన్నావు కదా, ఎందుకు వచ్చావంటే, ఏమో నువ్వు ఒక్కడే కష్టపడుతున్నావు కదా, చూస్తూ ఉండలేక వచ్చాను. మరి అన్న అది లేదు అన్నాడు. అరే అన్న నాతో వస్తానని చెప్పారా? అన్న ఏమన్నాడు? వస్తానని చెప్పారా? ఇప్పుడు ఇద్దరు కుమారుల ఇష్టమైన కుమారుడు ఎవరు? పెద్ద కుమారుడు వస్తానని రాలే, కాబట్టి ఇష్టమైన కుమారుడు అవుతాడా? ఎవరైతే సహకారిగా ఉంటారో వారే ఇష్టమైన కుమారుడు. ఇద్దరు తండ్రికి ఒకటే కుమారుడు, కానీ ఎక్కువ ఎవరిని ప్రేమిస్తారంటే రానని చెప్పినా వచ్చిన వాడినే ప్రేమిస్తాడు. ఇక్కడ యోసేపు కూడా ఎంత నీతిమంతుడిగా ఉన్నాడంటే, ఏ పని అయితే చెప్తామో ఆ పనిని ఖచ్చితంగా ముగించేవాడు. అధికారుల దగ్గర ఇంకా మాట వచ్చే ప్రసక్తే లేదు, అధికారులు చేదరించుకుని కోపపడే ప్రసక్తే లేదు. అంత నీతిపరుడిగా చేస్తున్నాడు. కాబట్టి ఆ ఇంట్లో ఉన్న యజమానుడు ఏమిచ్చాడు? ఇంటి అంతటిపై అధికారాన్ని ఇచ్చాడు. ఇక్కడ జైల్లోకి వచ్చిన జైల్లో అంతటిపై అధికారం తీసుకున్నాం. అందుకని ఒక సామెత ఉంటుంది, సింహం ఎక్కడ జీవించినా
సింహమే. అడవిలో జీవించిన, ఊళ్ళో జీవించిన సింహం. నీతిమంతుడు ఎక్కడ జీవించినా నీతిమంతుడే. హింసలలో జీవించిన, కష్టాలలో, బాధలలో, రోగాలలో, సమస్యలలో, ఇబ్బందులలో, ఆ దుఃఖములో జీవించిన నీతిమంతుడే. సంతోషములో, ఆనందములో, ఉప్పొంగే సంతోషంలో జీవించిన నీతిమంతుడే. యోసేపు ఎక్కడున్నా అన్నలతో ఉన్న నీతిమంతుడే, తండ్రితో ఉన్న నీతిమంతుడే, గోతిలో పడ్డా నీతిమంతుడే, దెబ్బలు తిన్నా నీతిమంతుడే, అమ్మివేయబడ్డా నీతిమంతుడే, పనివాడిగా ఉన్నా నీతిమంతుడే, అధికారిగా ఉన్నా నీతిమంతుడే. ఎక్కడ కూడా తన యొక్క నీతిని అతడు కోల్పోలేదు. చెప్పిన పనిని చెప్పినట్లుగా చేసే బుద్ధిమంతుడు. చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తే ఏమంటారు? మెచ్చుకుంటారా? ఖచ్చితంగా మెచ్చుకుంటారు. పెట్టి ఆహారాన్ని ఇంకొక 2 ముద్దలు ఎక్కువ పెడతారు చెప్పిన పని చెప్పినట్టు చేస్తే. అదే చేయకపోతే చేదరించుకుంటారు, అసహ్యించుకుంటారు, వీడికి ఏమీ చేత కాదని నిందమవుతారు. అందుకని యోసేపు గురించి మనం ఆలోచన చేస్తే యోసేపు చెరసాలలో అధికారిగా ఉన్నాడు. ఇంకొంచెం కిందకి వెళ్దాం. 25వ అధ్యాయం 14వ వచనం. సారీ, అది కాదు, 40వ అధ్యాయం 5-6 వచనాలు. 40వ అధ్యాయం 5-6 వచనాలు. అనగా ఆ ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును ఒకటే రాత్రి యందు కలలు కనిది. ఒక్కొక్కడు వేరు వేరు భావములు కలిగిన కలగనేను. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నపోయి ఉన్నవని ఆ యజమాని నిండా తనతో కావలి ఉన్నందున ఫరో ఉద్యోగస్తులను అడిగాను. అందుకు వారు మేము కలలు కంటిమి, వాటి భావమును చెప్పగలవారు ఎవరునూ లేరని అతనితో అనగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడని. ఒక 2 వ్యక్తులు చెరసాలలో వేయబడ్డారు అదే సమయం ముందు. 2 వ్యక్తులు ఎవరయ్యా అంటే, ఒక వ్యక్తి ఏమో పానదాయకులు అధిపతి, అంటే రాజుకి ఏమి తాగాలి, ఏ రకమైన పదార్థాలు తాగాలి అని అందించేటటువంటి వ్యక్తి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే, రాజు ఏ భోజనము తినాలి, ఎటువంటి ఆహారము తినాలి అని చక్కగా వండి దానిని చెక్ చేసి, అందులో విషం ఏమన్నా ఉందని చెక్ చేసి రాజుకి ఇచ్చేటువంటి వ్యక్తి. ఈ 2 వ్యక్తులు కూడా ఒకానొక దినాన్న రాజుకి అనుమానం వచ్చి రాజు వీరిద్దరిని చెరలో వేపించాడు వారిని పరీక్షించడానికి. వారిని ఎప్పుడైతే ఏ జైల్లో వేపించాడో అదే జైల్లో ఈ యోసేపు ఉన్నాడు. ఆ యోసేపు వీరికి పరిచర్య చేస్తూ ఉన్నాడంట. జైలంతటిపై, ఖైదీలందరిపై యోసేపుకి అధికారం ఉంది. యోసేపు ఎవరికి పరిచారం చేయాలంటే ఈ 2 ఖైదీలకు పరిచారం చేయాలి. అంటే 2 ఖైదీలకు ఏం కావాలంటే అది ఇవ్వాలి. ఇచ్చి వారి యొక్క ప్రవర్తనను రాజుకి తెలియజెప్పాలి. అది యోసేపు యొక్క పని. ఆ 2కి ఒక కళ వచ్చిందంట. ఆ కళ భావము తెలుసుకోలేక వారి మొహాలు వాడిపోయాయి. అప్పుడు వారు ముఖం చిన్నబుచ్చుకునంటే యోసేపు వెళ్ళి ఎందుకు ఇలా చిన్నబుచ్చుకున్నారంటే వాళ్ళు చెప్తారు, ఇలా కళ వచ్చింది, ఆ కళ భావం ఏంటో మాకు అర్థం కావట్లేదు, ఎందుకు మాకు ఆ కళ వచ్చిందో తెలియట్లేదంటే అప్పుడు అంటాడు యోసేపు, కళ భావములు చెప్పుట
మన ఆధీనంలో ఉండదు, అది దేవుని ఆధీనంలో ఉంటుంది. మన వశము కాదు. మనము అనుకుని దానిని వివరించలేము, దేవుడైతే దాన్ని వివరిస్తాడని చెప్పి వారికి వాటి యొక్క వివరాలని తెలియపరుస్తాడు. ఎంత పెద్ద అధికారైనా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్న అధికారైనా కొన్ని కలలు వచ్చినప్పుడు వాటి గురించి ఆలోచిస్తే భయం కలిగింది. కొన్ని సందర్భాలు జరిగినప్పుడు వాటి గురించి ఆలోచిస్తే భయం కలిగింది. బెల్షాజర్ రాజు ఉన్నాడు. దేవుని వేలు ఎప్పుడైతే గోడ మీద రాసిందో దాని అర్థము తెలియక అక్కడికక్కడే కూలబడ్డాడంట. ఏంటి, ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు రాజు కాబట్టి. నా రాజ్యంలో ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడికక్కడే కూలబడ్డాడు. ఇక్కడ వీరి పరిస్థితి కూడా ఉంది. ఆ కలభావం తెలియక తర్జన పడుతున్నారు. అప్పుడు దేవుని సేవకుడైన యోసేపు అంటూ ఉన్నాడు, నేను వాటి భావాన్ని చెప్తాను. 3 రోజుల్లో ఒకనేమో దేవుడు హెచ్చిస్తాడంట, మరి ఒకరిని దేవుడు తల తీసేటట్టుగా చేయబోతూ ఉన్నాడు. అదే దాని యొక్క భావం అని చెప్తాడు. అదే అలాగే జరిగింది ఆ సందర్భంలో. తర్వాత ఆ దేశపు రాజు ఈ యొక్క యోసేపు ఏ చెరసాలలో అయితే ఉన్నాడో ఆ చెరసాలలో ఉన్నటువంటి రాజుకి ఒక కల వచ్చింది. వారు కూడా దాని భావము తెలియక తర్జన పడుతూ ఎంతో వేదనతో ఉన్నాడంట రాజు. అప్పుడు ఈ యొక్క అధికారి, జైల్లో ఉన్నప్పుడు కల వచ్చిన అధికారి ఆ రాజు దగ్గర పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి అప్పుడు చెప్తాడు, అయ్యా ఇలా మా జైల్లో ఉన్నప్పుడు ఇలా జరిగింది, యోసేపు అనే ఒక నీతిమంతుడు ఉన్నాడు, అతడు మాకు ఇలా కలభావాన్ని చెప్పాడు, మీ కలభావం కూడా చెప్తాడు అంటే అప్పుడు రాజు పిలిపిస్తాడు. రాజు పిలిపించినప్పుడు జరిగిన సందర్భం 41వ అధ్యాయం 16వ వచనం. యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో రాజు అనుకుంటున్నాడు. రాజుకి ఎప్పుడైతే యోసేపు కలభావం చెప్తాడో అని తెలిసినప్పుడు రాజు అనుకుంటున్నాడు, అయ్యో యోసేపు ఎంత మంచోడో, నాకు వచ్చిన కలభావం చెప్పగలిగిన వాడు ఎంత గొప్పవాడో, నాకు వచ్చిన కళ వివరిస్తూ ఉన్నాడంటే నా దేశంలో ఉన్న జ్ఞానుల వలన కాని పనిని అతను చేస్తున్నాడంటే ఎంత గొప్పవాడో అనుకున్నాడు రాజు. ఎవరిని గురించి? యోసేపును గురించి. అందుకని యోసేపు ఎల్లగానే మొత్తం రాజు దగ్గరికి వెళ్ళగానే మాట పలుకుతూ ఉన్నాడు. ఎవరు పలుకుతున్నాడంటే, ఈ కలభావము చెప్పుటకు నాకు శక్తి లేదు. మరి మాట చూద్దామా? యోసేపు నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన, నేను ఈ యొక్క కలభావం చెప్పేది నేను కాదు, దేవుడే దీనిని వివరించబోతున్నాడు. రాజులు ఎదుటైనను అధికారులు ఎదుటైనను ఎవరి నామమును హెచ్చిస్తూ ఉన్నాడంటే యోసేపు దేవుని నామాన్ని. అంతకుముందు ఒకవేళ పిలుచుండొచ్చేమో, మహాజ్ఞాని, మహాచక్రవర్తి, కలల భావమును వివరించగలిగిన గొప్పవాడు మన సభలోనికి రాబోతున్నాడు అని యోసేపుల గురించి హెచ్చించుండొచ్చేమో రాజ్యంలో ఉన్నవారు. అందుకని ఆ మహిమ, ఆ ఘనత నాకు రాకూడదు, నేను మానవ మాత్రుణ్ణి అని యోసేపు అంటాడు. అయ్యా, ఇది నా వలన కాదు, నా శక్తి వలన అసలే కాదు, పరలోకమందున్న దేవుని కృప చొప్పున నేను దీనిని వివరించగలుగుతున్నాను అని రాజుల ఎదుట దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాడు. కాబట్టి అతడు ఇంకా 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 ఉన్నత స్థితికి వెళ్తూ ఉన్నాడు. చాలా మంది ఏం చేస్తారంటే ఘనత కోసము, మెప్పు కోసము ప్రాకులాడుతూ ఉంటారు. అందరిలో ఎలా చూడాలి? గొప్పగా చూడాలి. దానికోసము అనేక మంది అనేక రకాలుగా
ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ప్రాకులాడుతూ ఉంటారు. వారి శక్తి కొలది ప్రాకులాడుతూనే ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో వారికి ఆ స్థితి కలగని వారు అనేక మంది ఉన్నారు. నీతిగా న్యాయంగా చేసేవారు కూడా ఉన్నారు. యోసేపు అంటాడు, అసలు నేను బ్రతుకున్నానంటే అది అసలు నా బలం కానీ కాదు. నేను జీవిస్తున్నానంటే నా శక్తి చేత అసలు కానే కాదు. నేను కలల భావము చెప్తున్నానంటే నా ఆలోచన అసలు కానే కాదు. తండ్రి దగ్గర లేడు, తల్లి లేదు, అన్నదమ్ములు లేరు, బంధువులు లేరు, ఇరుగు పొరుగు వారు లేరు. ఒక బానిస బ్రతకడానికి వచ్చిన ఒక వ్యక్తిని ఒక రాజ్యములో జైగొడుతున్నారంటే, హెచ్చిస్తున్నారంటే అదే నాలంటాడైతే అసలు ఆగడు భూమి మీద. అస్సలు కాలు కింద నిలవనే, అసలు ఎవడి సపోర్ట్ లేదు. ఎవడి సపోర్ట్ లేకుండా నేను ఒక్కనే నిలబడ్డాను కాబట్టి నాకు ఈ ఘనత వచ్చింది అని హెచ్చిపోయేవారు అంటారు. కానీ యోసేపు అంటున్నాడు, అంత ఘనత రాజు దగ్గరగా నిలబడి రాజుకు వచ్చిన కళా భావము చెప్పే అంత గొప్ప ఘనత వచ్చిన యోసేపు అనే మాట ఒకటే, నా వలన కాదు, క్షేమ సమాచారము దేవుడే మీకు అనుగ్రహించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అంతా అయిపోయిన తర్వాత కళ యొక్క భావముని చెప్పిన తర్వాత యోసేపుకి ఆ రాజు ఇస్తున్నటువంటి పదవి చూద్దాం. చూడండి 41వ అధ్యాయం 39వ వచనం. 41:39. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలని. ఎవరు చెప్తున్నారు ఈ మాట? రాజు చెప్తున్నాడు. ఒక ప్రజలను పరిపాలించే రాజు యోసేపుతో అంటున్నమాట, నీవు నా ఇంటి అంతటిపై అధికారివై ఉండవు. ఆ కింద మాట్లాడు, చదువుదని చూడండి. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసనము విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనే ఉందని నీవు యోసేపుతో చెప్పాను. అయ్యా, ఈ రాజ్యం అంతటిని నీకు ఇస్తున్నా, ఈ రాజ్యం అంతటిపై నీవే అధికారివి. ఓన్లీ ఆ సింహాసనం ఉంది చూడు, దాని మీద కూర్చోవడానికి, నామమాత్రంగా కూర్చోవడానికి నేను కూర్చుంటాను, కానీ ఈ దేశంలో నా అధికారం అంతయు నీదే. ఈ దేశమే కాదు, నా కుటుంబం పైన కూడా నీకు అధికారాన్ని. ఎవరు చెప్తున్నాడు అన్నమాట? రాజు చెప్తున్నాడు. రాజు యోసేపుతో చెప్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తూ ఉన్నాడు యోసేపుని, ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి తీసుకెళ్తున్నాడు చూడండి. తర్వాత మాట చూద్దాం, 41వ వచనం. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతన్ని తొలగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి కదా ఇయ్యవలసిన మర్యాద అంతా చేస్తూ ఉన్నాడు యోసేపుకి. ఎక్కడున్నవాడు ఎక్కడికి వెళ్ళాడు చూడండి. సాదా సీదాగా తన 11 మంది అన్నలతో ఒక తమ్ముడిగా ఉండవలసిన ఒక గొర్రెల కాపరి, పశువుల కాపరి, దేవుడు అతని నీతిని బట్టి ఎక్కడికి తీసుకెళ్ళాడంటే రాజ్యములో ఒక గొప్ప అధికారిగా నియమించే స్థితికి. ఈ స్థితిలో మనం చూస్తాం ఎన్ని అవమానాలు పడ్డాడో, ఎన్ని నిందలు పడ్డాడో, ఎన్ని దెబ్బలు తిన్నాడో. పడుకునేటప్పుడు తన నాన్న ఎన్నిసార్లు గుర్తుండొచ్చు, తన అమ్మ ఎన్నిసార్లు గుర్తొచ్చి ఉంటారో.
తన అన్నలు ఎన్నిసార్లు గుర్తుకు వచ్చి ఉంటారు. ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడ రాయబడింది, తన అన్నలు నిజంగానే వచ్చి యోసేపు ఎదుట సాగిలపడతారు ఆహారం కోసం. అన్నలు గ్రహించలేదు, మా తమ్ముడని గ్రహించారు, ఎందుకంటే ఎప్పుడో అమ్మేశారు చిన్నప్పుడే. యోసేపు ఎంత వయసులో ఉన్నప్పుడు అన్నలు అమ్మేశారయ్యా అంటే దాదాపు 17-18 సంవత్సరాల వయసులో అమ్మివేయబడ్డాడు. 16-17 సంవత్సరాల వయసు అంటే చెడిపోవడానికి చాలా ఆస్కారం ఉంది, చెడు వ్యసనాలకి బానిస అవడానికి చాలా ఆస్కారం ఉంది. తనకు కావాలనుకున్నది తాగొచ్చు, తినాలనుకున్నది తినచ్చు, అడ్డు చెప్పడానికి తల్లి లేదు, తండ్రి లేడు. తను ఏం చేయాలనుకుంటున్నాడో చేయొచ్చు, తను ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా ఉండొచ్చు. అందుకందాక సొలొమోను గ్రంథంలో మనం చదివాం కదా, ఏమని చెప్తున్నాడంటే, ఎవరుడా, సొలొమోను గ్రంథం చూద్దాం చూడండి. ఎవరుడా, నీ యవ్వన కాలమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండను, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. ఎంత ఛాన్స్ ఉందో చూడండి యోసేపుకి. యవ్వన వయస్సులో ఉన్నాడు, గద్దించే తల్లి లేదు, తండ్రి లేదు, అన్నలు లేరు, బంధువులు లేరు. ఈ టైంలో ఏది చేయడానికైనా ఇష్టం ఇంకా. కానీ అటువంటి టైంలో యోసేపు ఎలా ఉన్నాడు తెలుసా? చూద్దాం చూడండి యోసేపు ఎలా ఉన్నాడు. ఆదికాండం 39వ అధ్యాయము, ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనము. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. కాబట్టి నేనిట్లో ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని ఏమంటున్నాడు చూడండి. 17-18 సంవత్సరాల వయసులో పాపము చేయుటకు అవకాశం ఉన్నా పాపము చేయకుండా ఏమంటున్నాడంటే, నేను ఈ దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం ఎలా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు తల్లిదండ్రులు భయం ఉన్న పిల్లలు కూడా సిగరెట్లు తాగడానికి, మందు తాగడానికి, వ్యభిచారం చేయడానికి తమ యవ్వన వయస్సును అమ్మివేస్తూ ఉంటే, కానీ యవ్వన వయస్సులో ఉన్న యోసేపు అంటూ ఉన్నాడు, నేనెట్లు పాపము చేయడానికి నా శరీరాన్ని ఇచ్చేసి దేవునికి విరోధనవుతాను. ఎంత గొప్ప విశ్వాసం చూడండి యోసేపు. అంత నీతిమంతుడిగా, విశ్వాసము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతని అంచెలంచెలుగా సమస్యలలో తోడైనాడట. అన్నలు కొట్టి బావిలో పడేశారు. దేవుడు అంటున్నాడు, యోసేపు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. అమ్మేశారు, బానిసగా ఉంటున్నాడు, కఠినమైన పని చేస్తూ ఉన్నాడు. దేవుడు అన్నాడు, యోసేపు బాధపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇంట్లో అధికారం వచ్చింది. దేవుడు అంటున్నాడు, యోసేపు నువ్వు దేని గురించి దిగులు పడకు, ఏ నష్టము కలగకుండా నేను నీకు తోడుగా ఉన్నాను. చెరసాలలో వేయబడ్డాడు. దేవుడు అంటున్నాడు, యోసేపు బాధపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గర ఏం మాట్లాడాలో తెలియదు. దేవుడు యోసేపుతో అంటున్నాడు, యోసేపు నీవు దిగులు పడకు, రాజుతో నువ్వు ఏ మాట మాట్లాడాలో ఆ మాట నేను నీతో పలికిస్తాను. రాజు అధికారాన్ని ఇచ్చాడు. యోసేపు భయపడకు. దేవుడు అంటున్నాడు, యోసేపు భయపడకు, రాజ్య పాలన ఎలా చేయాలో నేను నీకు తోడైంది నీకు నేర్పిస్తాను. ప్రతి విషయంలో దేవుడు నీకు తోడుగా ఉంటాను, నీకు తోడుగా ఉంటానని మాట్లాడతాను.
ఆనాడు యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు ఈనాడు మనకి కూడా తోడైంది, మనల్ని నడిపించి ఆశీర్వదించి దీవించి బలపరచిన గాక. దానికి ముందు మనం ఏం చేయాలంటే మన సర్వ అధికారమును కూడా, మన జీవితంలో ఉన్న సర్వ అధికారమును సర్వమును కూడా మనం దేవునికి అర్పించినప్పుడు ఆయన మనకు తోడైంది అర్పిస్తాడు. కొద్ది వాక్యం దేవుడు దీవించి మనందరూ హృదయాలు ఫలింప చేయను గాక. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కొట్టలేక తిరుగుదురు. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు ధన్యుడు అని రాయబడుతుంది. దేవుని మాట వినకపోతే జనులు దారి తప్పి తొలగి తిరిగేటట్టు వారుగా ఉంటారంట. దేవుని మాట విన్నాడు కనుక యోసేపు చక్కని దారిలో నడిచాడు. అందుకే లేవికాండంలో రాయబడ్డ మాట ఏంటంటే, లేవికాండం 11వ అధ్యాయం 44వ వచనం. లేవికాండం 11వ అధ్యాయం 44వ వచనం. నేను మీ దేవుడిని యెహోవాను, నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను అన్నాడండి. దేవుని మాట వింటే ఎవరికి వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడతారు. అందుకే దేవోక్తి లేని యెడల జనులు కొట్టులేక తిరిగేటట్టు వారిగా ఉంటున్నారు. దేవుడు చెప్తున్నాడు, మీ దేవుడు నేను యెహోవాను, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్తున్నాడు ఆయన. పరిశుద్ధత అనేది మనంతటా మనం తెచ్చుకోలేము. దేవుడు చెప్పిన మాట వింటే తెచ్చుకోగలుగుతారు. దేవుని మాట వింటే ఎలా తెచ్చుకోగలుగుతారంటే, ఈ తప్పు చెయ్యొద్దు, అది మంచిది కాదు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అదే దేవోక్తి అనేది దేవుని మాట. ఇది మంచిది కాదు, ఇది చెయ్యొద్దు అని చెప్పినప్పుడు దాన్ని చేయకుండా ఉంటే మనకు మేలు, ప్రయోజనకరంగా ఉంటుంది. పూర్వకాలంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కొన్ని కట్టడలు పెట్టాడు. ఇది తినవచ్చు, ఇది తినకూడదు, ఇది పవిత్రమైనది, అది అపవిత్రమైనది. తినేది పవిత్రంగా ఉండాలి, అపవిత్రమైన దాన్ని ముట్టుకోవద్దు అని చెప్పాడు. అందుకే నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి, నా మాట వింటే మీరు పవిత్రపరచుకోగలుగుతారు. చెప్పేటట్టు వాళ్ళు లేకపోతే ఏ విధంగా వెళ్ళిపోయినా మనకి తెలియకుండానే వెళ్ళిపోతుంటాం. మన దారి మనకే కరెక్ట్ అనుకుంటారు చాలామంది. అందుకే ప్రతి వారు ఒక రోజున అక్కడ నిలబడాలి, నిలబడ్డప్పుడు అర్థమవుతుంది. ఆయన పెట్టిన కట్టడ వినేసి పాటించకపోతే, నేను చెప్పాను కదా, దేవోక్తి లేకపోతే జనులు కొట్టలేక తిరుగుతారు అన్నాడు. దేవుని మాట వినకపోతే విని కూడా అనుసరించినట్టు వారు చాలామంది ఉంటారు. అనుసరించకపోతే ఏదో ఒక రోజున తప్పనిసరిగా తీర్పులో నిలబడ్డప్పుడు అర్థమవుతుంది. ఆ రోజు ప్రతి జీవికి, ప్రతి మానవుడికి వస్తుంది. ఆ జీవులు నిలబడవు, మానవ జీవితమే నిలబడతారు దేవుని దగ్గర. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, దేవోక్తి లేకపోతే జనులు కట్టులేక తిరుగుతారు అంటున్నాడు. అందుకని ఏమన్నాడంటే, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నేనేం చెప్పానో అది నేర్చుకుని దాని ప్రకారం నడుస్తానికి ఇష్టపడండి. ఇష్టపడితే మీకు మేలు కలుగుతుంది, ప్రయోజనకరంగా ఉంటుంది నా మాట మీకు అన్నాడు. లేకపోతే ఎలా ఉంటుందంటే, సామెతల గ్రంథం చదువుతాం చూడండి, 17వ అధ్యాయం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం చదువు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటినట్టు కంటే బుద్ధిమంతునికి ఒక గర్దింపు మాట లోతుగా నాటును అంటున్నాడండి. బుద్ధిమంతునికి ఒక గర్దింపు మాట లోతుగా నాటబడుతుంది.
బుద్ధిహీనుడిగా ఉంటే ఎన్ని దెబ్బలు కొట్టినా ఎన్ని మాటలు చెప్పినా వినడు, పట్టించుకోడు. అదే బుద్ధిమంతుడైతే ఒక మాట గద్దిస్తే ఆ మాటకు లోబడతాడట. గద్దింపు అనేది నేను మొన్న చెప్పాను కదా, మీ మీద నాకేమి కోపం కాదు, ఏదో ఒక రోజున ఆయన దగ్గర నిలబడ్డప్పుడే అర్థమవుతుంది. బుద్ధిమంతుడిగా నీతిమంతుడిగా ఉంటే ఒక మాట చెప్పితే సరిపోతుంది, అంతమాను చెప్పనక్కర్లేదు. మనమే చిన్నపిల్లలం కాదు కొట్టి చెప్తానికి. దేవుణ్ణి ఆరాధించిన విధానం ఎలా ఉంటుందో తర్వాత అర్థమవుతుంది, మొదటగా తెలియదు. సృష్టికర్త అయిన ప్రభువే ఈ లోకంలోకి వచ్చి పాట పాడాడండి. తెలుసా మీకు? తెలిస్తే ధన్యులు, లేకపోతే ఎవరితో వాళ్ళతోనే ఉంటారు. ఆయనకు అంత అవసరం. మానవుడిగా భూమి మీదకి వచ్చి ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, వాక్యాన్ని ఎదటోడికి చెప్పాలని చెప్తూ, వాక్యాన్ని అనుసరించి నడవాలని చెప్తూ, దేవుడే మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన ఏమంటున్నాడంటే, బుద్ధి కలిగి జీవించేటటువంటి వారిగా ఉంటే ఒక్క గద్దింపు మాట లోతుగా నాటపడుతుంది అంటున్నాడు. మంచి ఇత్తనం, మంచి నేలలో పడ్డ ఇత్తనం నూరంతులుగా ఫలించినట్లుగా జీవితాంతం నమ్మకంగా ఉండడానికి ఇష్టపడతారు. దేవుడికి లోకంలో ఉన్న యాక్షన్లో పనికిరావండి. యాక్షన్ చేసి మనుషుల్ని నమ్మించవచ్చు. అంతరంగంలో ఉన్న హృదయం దేవుడు చూసేది. డ్యాన్సులు, కథలు ఇలాంటివి దేవుడు ఇష్టపడ్డాడు, మనుషులు ఇష్టపడతారు చూసి. ఓరు బుద్ధిహీనుడా, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అలాగే చేస్తున్నావే అంటున్నాడు ఆయన. బుద్ధి కలిగి జీవించే మనుషుల వరకు మనం ఇప్పుడు విన్నాం కదా. యోసేపు పౌలు గారు అన్నాడు, నాకు అన్ని చేస్తాను స్వతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్నాడు. బుద్ధిమంతుడిగా ఉంటే ఒక గద్దింపు మాట లోతుగా నాటబడుతుంది. తప్పు చేస్తానికి ఇష్టపడ్డు, దేవుణ్ణి ఆరాధిస్తానికి ఇష్టపడతాడు. అక్కడ 26వ వచనం దగ్గర అంటున్నాడు, అదే సామెతల గ్రంథంలో 17వ వచనం 26వ వచనం, నీతిమంతులను దండించుట న్యాయము కాదు, అది వారి యథార్థతను బట్టి. చూడండి, మంచి వారిని హతము చేయటే అంటున్నాడు. ఈ లోకంలో ఉన్న మనుషులు నీతిమంతులు దండించేటట్టు వారిగా ఉంటాడు. అంత నీతిమంతుడిగా ఉన్నాడు యోసేపు. వాళ్ళు అయితే అన్నదమ్ములు, అన్నగారు దండించారు. హతము చేయటితో సమానం, అంటే చంపివేయటంతో సమానం నీతిమంతులు దండిస్తే అంటున్నారు. అది తర్వాత అర్థమవుతుంది, మొదటిగా అర్థం కాదు. కష్టాలు వచ్చినప్పుడు అయ్యో పడిపోయాను, నాకు చేయాల్దిచ్చేటటువంటి వాడు లేరు అని బాధలు పడేవాడు చాలామంది ఉన్నారు. చాలా సందర్భాలు చాలామంది ఉన్నారు. కారణం ఏంటి? నీతి అనేది దేవుడు చూస్తున్నాడు, యథార్థత అనేది దేవుడు చూస్తున్నాడు, న్యాయం అనేది దేవుడు చూస్తున్నాడు. నీతి, యథార్థత, న్యాయం లేకుండా నేనేదో భక్తి పరున్నాను నేను అనుకుంటే సరిపోదు. దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడు. మనుషులు మెచ్చుకోవచ్చు, అది ఆయనకే తెలుసు. నాకు ఎవ్వరు తెలుసు సంగతి నాకు తెలియదండి. యోసేపు గారు దేవుణ్ణే ముందు పెట్టాడు, ఆయనకే అన్నీ తెలుసు, ఆయన అన్ని చెప్పగల సమర్థుడు అని ప్రార్థన చేస్తే కొన్ని బయలుపరుస్తుంటాడు దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్న దేవుడు నేను చాలా సందర్భాల్లో చెప్తాను. ఆయన సామాన్యుడు కాదు, అందరినీ ప్రేమిస్తున్నవాడు. కానీ భూమి మీద కొద్ది రోజులు బ్రతికేంటి ఏదో రకంగా, నేనేమో యథార్థవంతులుగా పుట్టిస్తే మీరు తంత్రములు కల్పించుకుని మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఇష్టానుసారంగా జీవిస్తే మీరు నీతిమంతులు ఎలా అవుతారు అన్నాడు ఆయన. మనం చదువుకున్నాం ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం, నీ ఆహారం నీళ్ళ మీద ఎత్తే చాలా దినములైన తర్వాత అది నీకు కనిపిస్తుంది అన్నాడు.
ఆ రెండవ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఏడుగురికి కానీ 80 కానీ నీ భాగం పంచిపెట్టారు. అంటే నువ్వు తినే భోజనం నువ్వు పెట్టుంటే తర్వాత అది నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే ఆస్తులు కాదు, భాగం పంచిపెట్టండి. నీ ఆహారం నీడ మీద ఎత్తే చాలా దినమైన తర్వాత అది నీకు కనిపిస్తుంది. అంటే నువ్వు నీతిమంతుడిగా ఉండాలి అని అనుకుంటే ప్రభువు చెప్పిన మాటకు లోబడి కట్టగలుగుతారు. అది 7గురికైనా పెట్టచ్చు, 80గురికైనా పెట్టచ్చు. అప్పుడు దేవుని రాజ్యంలో నిలబడ్డప్పుడు అర్థమవుతుంది అండి. ఇతడు తనకున్న దాంట్లో కొంచెం పెట్టాడు కనుక దాని ప్రతిఫలం తప్పనిసరిగా చూడగలుగుతారు. దీని కొరకు కథ చెప్తుంటాను నేను. ఒక 2 ముసలోళ్ళు ఉన్నారట, భార్య భర్త. ఏ రోజు కష్టపడితే ఆ రోజే మామూలు వాళ్ళు తినేస్తుండేటువంటి వారు. రోజుకు 1 కేజీ బియ్యం వండుకుని చెరుకు 1/2 కేజీ పనిచేసుకునేవారు భార్య భర్త. ఇదిగో సగం నీకు సగం నాకు పంచుకున్నప్పుడు అదే సమయంలో ఒక ముసలాయన వచ్చాడట. అమ్మ ఆకలి అవుతుందమ్మా, కొంచెం అన్నం పెట్టండి. మాకేలాగా చెప్తుంటే నీకెక్కడికి తెచ్చి పెడతా ఉంది అక్కడ ముసలమ్మ తినేసింది. ముసలాయన అన్నాడట, అయ్యా ఆగయ్యా అని దాంట్లో మళ్ళీ సగం చేసి సగం ముసలాయనికి పెట్టాడట, సగం ఈయన తిన్నాడట. కథ అండి. అలా సగం అతనికి పెడతాం కారణంగా బైబిల్ చెప్తుంది ఒకే జన్మ. లోకంలో ఉన్నట్టు వాళ్ళు చెప్తారు కదా, 2వ జన్మలో మహారాజా పుట్టాడట సగం భోజనం పెట్టినందుకు. ఆమెమో పంది కడుపుని పుట్టిందట. ఇది కథ. ఇది అంటే నీతి అనే దాని వరకు మనం తినేటప్పుడు ఎవరన్నా వస్తే ఉన్న దాంట్లోనే కొంచెం పెడితే తప్పనిసరిగా దాని ప్రతిఫలం మనం చూడగలుగుతాం. అందుకే ప్రసంగి గ్రంథంలో చెప్పాడు, నీ ఆహారం నీడ మీద అయితే చాలా దినములైన తర్వాత అది నీకు మరణం కనిపిస్తుంది అని చెప్తున్నాడు అక్కడ. నువ్వు 7గురికి కానీ 80గురికి కానీ నీ భాగం పంచిపెట్టుము అంటున్నాడు. దేవుడు పంపుతాడండి. మనం తినేటప్పుడే పంపొచ్చు, ముందే పంపొచ్చు, లేకపోతే అయిపోయిన తర్వాత కూడా పంపొచ్చు. చేసి పెడతానికి ఇష్టపడితే దాని విధానం ప్రత్యేకింపబడి ఉంటుంది. అది అందరికీ చేత కాదు, చేతనైనా చేయని చాలామంది. అందుకే ఆయన తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రికలో మాట చదువుతాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన క్రమముగా నడుచుకుందాము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునండి. మేము మీకు మాదిరి అయి ఉన్నాము. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు వరకు మనం నిలుచున్నామంటే దేవుని కృపలోనే నిలుచున్నాం. ఎన్నో సమస్యలు మనం నుంచి దాటుకుని వెళ్ళిపోయి ప్రభు భక్తులు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, పౌలు గారు మాట్లాడుతున్నాడు, మనం నిలిచి ఉన్నామంటే దేవుని కృపను బట్టి నిలిచి ఉన్నాం. మీకు మాదిరిగా మేము జీవిస్తున్నాం, మమ్మల్ని పోలి మీరు నడవండి అని అక్కడ ఉన్నట్టు వాడికి తెలియచేస్తున్నాడు అండి. ఇక్కడ ఉన్నట్టు వాడికి మనకి వాక్యం తెలియచేస్తుంది. అంటే నీతిగా జీవిస్తే, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అంటే ఎంతసేపు ఎవరి స్వార్థం ఆడదే. నా స్వార్థం నాది, మీ స్వార్థం మీదే. స్వార్థం లేకుండా ఏ మనుషుడు జీవిస్తలే. కానీ జీవించగలిగితే దానికి ప్రతిఫలం మీరు చూడగలుగుతారని పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఒకసారి అదే మాట చదువుతాం చూడండి. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునండి. మేము మీకు మాదిరిన ప్రకారము నడుచుకునేటటువంటి వారిని గురి పెట్టి చూడండి అంటున్నాడు.
నడుచుకునేటట్టు వారు కొద్దిమంది ఉన్నారు, నడవలేనట్టు వారు ఉన్నారు. నడుచుకునేటట్టు వారిని నిదానించి చూడండి అంటున్నాడు అక్కడ. నడిస్తే దానివల్ల ప్రతిఫలం తప్పనిసరిగా వస్తుంది. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండాలంటే, ఇందాక ముసలాయన వరకు చెప్పాను కదా, ముసలమ్మ పరిశుద్ధురాలైతే పంది కడుపుని ఎందుకు కొడుతుంది? ఎంతసేపు దాని ఆహారం దానిదే. బైబిల్లో రాయబడి ఉంది, తిమోతి పత్రికలో, వారి కడుపే వారికి దేవుడు. ఎవరి కొరకు ఆలోచించారు. ప్రార్థన ఉండదు, ఏముండదు, ఏదో వస్తున్నాం, ఏంటన్నాం, తింటున్నాం, అయిపోయింది అంతే జీవితం. నమ్మే పక్కకు వెళ్ళిపోతాం అనుకుంటారు వీడు. ప్రభువు చెప్పింది చేస్తే పర్లకు వెళ్తాం, నమ్మితే వెళ్ళిపోవండి. ప్రభువు చెప్పింది చేయాలి, వాక్యం ఉన్నది మనం పాటించాలి. చెడుని విడిచిపెట్టండి, మంచిని పాటించండి అన్నాడు దేవుడు. చెడు రాయబడి ఉంది కదా అంటే, తిను తాగు సుఖించు అంటే నరకం వెళ్ళిపోయాడు ధనవంతుడు. అలాగే చాలా సందర్భంలో నీకు ఎంత ఉంటే ఉపయోగం ఏంటి, లోకం అంతా సంపాదించుకుని దేవుని మాట వినకపోతే నరకంలో పడ్డ తర్వాత అర్థమవుతుంది, తప్పదాకా అర్థం కాదు అన్నాడు. యేసు ప్రభువు చెప్పాడు, 2 కళ్ళు కలిగి నరకంలో ప్రవేశిస్తే ఉపయోగం ఏంటి? 2 కాళ్ళు కలిగి నరకంలో ప్రవేశిస్తే ఉపయోగం ఏంటి? 2 చేతులు కలిగి నరకంలో ప్రవేశిస్తే ఉపయోగం ఏంటి? 1 కన్ను కలిగి, 1 చేయగలిగి, 1 కాలు కలిగి నువ్వు నరకంలో ప్రవేశిస్తే నీకు ప్రయోజనం ఉందన్నాడు. దానికి అర్థం ఏంటి? నేను ఎవరన్నా మంచి దారిలోకి వెళ్ళకుండా చెడ్డదారిలోకి లాగెత్తే నేను 2 కాళ్ళుతో పరుగులకి వెళ్ళిపోతాను. నేను నడవలేను, నేను రాను అని 1 కాలు ఉన్నట్టు వాడు పరిగెట్టలేడు కదా. దేవుని దగ్గరికి వెళ్తానికి ఇష్టపడరు మా మనసు, లోకంలో చెడు దగ్గరికి వెళ్తానికి ఇష్టపడుతుంటారు. అందుకే నేను పవిత్రుడు కనుక మీరు పవిత్రులై ఉండండి అంటే చెడుని విడిచిపెట్టండి అన్నాడు. దేవక్తి లేని ఎడల మనసు కట్టులేక తిరుగుదురు అంటున్నాడు. అంటే ఇష్టానుసారంగా దేవుని వాక్యాన్ని పక్కకి పెట్టి తెలుసున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకే అనేక ఇబ్బందులు పడటానికి కారకులు అవుతున్నారు. ప్రతిదానికి సమయం ఉందని దేవుడు చెప్పాడు. సమయాన్ని పాటించక వచ్చి ఉపయోగం ఉంది అంటే, దేవక్తి లోపల నాటబడలేదు, దేవుని మాట లోపల నాటబడలేదు. నాటబడితే దొంగడు, నాటబడక ఏదో పైకి వ్యాసం వేసుకుంటున్నారు. ఇందాక చెప్పాను నేను, వ్యాసాలు దేవునికి నచ్చవని. పై వ్యాసాన్ని దేవుడు చూస్తారు, మనుషులు చూస్తారు పై వ్యాసాన్ని. అందుకే జనులు దేవుని మాట విననట్లుగా ఇష్టానుసారంగా బ్రతికేద్దాం అనుకుంటే బ్రతికేంటి, ఎవరు కాదన్నారు? ఆయన కూడా ఏమండు, అక్కడికి వెళ్ళేదాకా కూడా, తీర్పులోకి వెళ్ళేదాకా కూడా. అందుకే అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇంత మనం చదివిన ప్రసంగి గ్రంథంలో ఆ 10వ వచనంలో వ్యాకులం అనే దాన్ని విడిచిపెట్టండి. మొదటగా 9వ వచనం దగ్గర మనం చదివితే, యవ్వనుడా నీ యవ్వన కాలమందు నువ్వు చక్కగా జీవించే అన్నాడు. కానీ ప్రతిదాని విషయంలో తీర్పులో నిలబడాలి, జాగ్రత్త అన్నాడు ఆ 9వ వచనం చివరిలో. ఆ 10వ వచనం దగ్గరికి వచ్చేటికి, నీ దేహాన్ని చెరిపేదాన్ని విడిచిపెట్టు అన్నాడు. చదువుదాం చూడండి 10వ వచనం. లేత వయసును నడిప్రాయమును గతించిపోవుని కనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకును, నీ దేహాన్ని చెరిపేదాన్ని తొలగించుకొనుము అన్నాడు. దేహాన్ని ఏది చెరిపేస్తుంది? గర్వం అనేది దేహాన్ని చెరిపేస్తుంది, అహంకారం అనేది దేహాన్ని చెరిపేస్తుంది. అది తీర్పులోనికి వెళ్ళినప్పుడు అక్కడ అర్థమవుతుందని ఆ 9వ వచనం దగ్గర చెప్పబడ్డన్నమాట. అలా వ్యాకులం అంటే బాధలు ఎన్నో ఉంటాయి. ఏడుపు అనేది వచ్చినప్పుడే ఏడుస్తాడు, రాకుండా ఎవరు ఏడవరు కదా. అన్నిటినీ నువ్వు తొలగించుకో అంటున్నాడు. 9వ వచనం కూడా చదువుతాం చూడండి.
యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయాన్ని సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చప్పున ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము అన్నాడండి. యవ్వనుడా నీ యవ్వన కాలం ముందు సంతోషంగా ఉన్నాను. యవ్వన కాలం ఎప్పుడు దాకా ఉంటుందంటే 50 సంవత్సరాల దాకా ఉంటుందండి. తర్వాత ముసలి వయసు. అన్నిటిని బట్టి తీర్పులోనికి వస్తావనేది మాట బట్టి గుర్తుంచుకోవాలనుకున్నాడు. అలాగా నీ దేహాన్ని చెరిపేదాన్ని తొలగించుకోవాలన్నాడు కింద. ఎన్ని బాధలైనా భరిస్తారు తప్ప దేవుని దగ్గరికి వచ్చి నమ్మకంగా జీవిస్తానికి ఇష్టపడరు. నమ్మకం అంటే ఉపవాసంలో ఒక పూట ప్రార్థన చేసుకుంటే నీ సమస్యలన్నీ పక్కన పెట్టే సామర్థ్యము గల దేవుడు ఆయన. సామర్థ్యము గలవాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీ విశ్వాసాన్ని బట్టి నీ నమ్మకాన్ని బట్టి నీకు సహాయం చేస్తానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవోక్తి ఉంటే, దేవుని మాట నీ హృదయంలో ఉంటే నువ్వు చేయగలుగుతావు. అలా చేయాలనే దాని వరకు వాక్యం మనతో మాట్లాడుతుంది. వాక్యమే దేవుడై ఉన్నాడు. అలాగే ఆయన మాట విని ఆయన మాట నమ్మితే ఎన్నో మేలులు మనం చూడగలుగుతాం. మన రోజున పాస్టర్ గారు, అయ్యా మా పాపకి బాగలేదు, కొంచెం నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, కొంచెం ప్రార్థన ఉందండి, కొంచెం వచ్చి వాక్యం చెప్పండి అన్నాడు. ఆ తండాకి వెళ్ళాం. తండ అంటే కాల తండ అంటారు, జాగ్రత్త పక్కన వెళ్తే వాక్యం చక్కగా విన్నారు, సంతోషించారు, మంచి భోజనం పెట్టారు. వాళ్ళు మన సంఘానికి వచ్చేటట్టు వాళ్ళు గారు, వేరే సంఘం పిలిచారు, వాక్యం చెప్పమని చెప్పారు. ప్రార్థనలో ఈ శక్తి ఉంది, నమ్మితే మేలు పొందుతారు, కృతజ్ఞత కూడి పెట్టుకున్నారు. సందర్భాన్ని బట్టి పాస్టర్ గారికి వస్తానికి సమయం లేక రాలేకపోతే చిప్పర్లో వచ్చాడు ఆయన. ప్రార్థన చేసి ముగించాము. అలా ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందంటే, వాక్యం ఎవరైనా చెప్పవచ్చు. అనుసరించే స్వభావం కలిగి జీవించేటట్టు వారిగా ఉంటే అక్కడ వేసిన విత్తనాలు వాళ్ళ జీవితాల్లో ఫలిస్తాయి. ఫలించాలంటే తప్పనిసరిగా ప్రభువు మాట పరిపూర్ణంగా విని అనుసరించి నడవాలి. అందుకని చెప్పాడు, ఏ మాట చెప్పినా మనకి మేలుకరంగానే ఉంటుంది తప్ప కీడుకరంగా అయితే ఏమి ఉండదండి అని చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథంలో మాట చదువుదాం చూడండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం అక్కడ తెలియచేస్తున్నమాట. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం కానీ చదువుదాం. ఇనప ఆయుధము మొద్దిగా ఉన్నప్పుడు దాని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలేను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము అన్నాడు. జ్ఞానం కలిగిన వారు, వాక్యాన్ని అనుసరించేటటువంటి వారు, కార్యం జరగాలంటే జ్ఞానమే ప్రధానము అన్నాడు. జ్ఞానం కలిగి జీవించేటటువంటి వారు నమ్మకంగా ప్రార్థన చేసుకుంటారు, ఆ ప్రార్థనకు జవాబు వస్తారు. అందుకే ఆయుధం చెట్లు నరికే గొడ్డలు ఉందనుకోండి, బొద్దుగా ఉంటే ఎక్కువ బలాన్ని ఉపయోగించాలి అన్నాడు. దాన్ని పదును చేస్తే మాట తప్పనిసరిగా లోతులోకి నాటబడతాది అనేది అక్కడ తెలియచేయబడమాట. పదును చేయకుండా ఏదో గొడ్డలే కదా అని నరికితే ఎక్కువ బలం ఉపయోగిస్తే మనుషుడు అలసిపోతాడు. మానవ జీవితం కొరకు తెలియచేయబడ్డమాట ఈ 10వ అధ్యాయం 10వ వచనం దగ్గర. అలాగే ఎక్కువ బలాన్ని ఉపయోగించి ఎంత చెప్పినా ప్రయోజనం లేకుండానే ఉంటుంది. ప్రార్థన చేయగా ఏదో ఒక రోజున తప్పనిసరిగా దేవుడు మేలే చేసి పెడతాడు. ఎవరికి కీడు చేయడండి.
శత్రువునైనా ప్రేమిస్తున్నవాడు దేవుడు. అందరికీ ఉపకారం చేసి రక్షిస్తానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మాట వినేవారిగా ఉన్నారు కానీ పాటించేటువంటి వారికి లేకపోతానికి కారణం ఏంటంటే ఆయుధం ముద్దయిపోయింది, బలం ఎక్కువ ఉపయోగించవలసి వస్తుంది. ఆయుధం పదవి లేకపోతే బలం ఎక్కువ ఉపయోగించాలి, పదవి లేకుండా అయిపోతుంది. రాళ్ళ మీద కొడితే అలాగే పదవి లేకుండా అయిపోతాడు. మీరు ఏ ఆయుధం పట్టుకున్నా రాళ్ళ మీద కొడితే పదవి లేకుండా అయిపోతాం. అదే మెత్తని చెట్టు మీద కొడితే తెగితానికి ప్రయత్నం చేస్తాం. హృదయంలో లోతుగా నాటపడుతుంది. బుద్ధిమంతుడైతే ఒక్క గద్దింపు మాట లోతుగా నాటపడుతుంది. అదే భక్తిహీనుడిగా ఉంటే ఇన్ని దెబ్బలు కొట్టుకున్నా నాకు తగలవు కొట్టుకున్నాయి. నిజమే కాదండి? వాక్యం చెప్తుంది, నేను చెప్పాను. ఇంత చదివే కదా సామెతల గ్రంథంలో. మనం భక్తిహీనుడిగా బుద్ధిహీనుడిగా ఉంటే ఎన్ని దెబ్బలు 100 దెబ్బలు కొట్టుకున్నా తగలదట మనుషుడికి. నీతిమంతుడిగా ఉంటే గర్జింపు మాట ఒక్క మాట లోతుగా నాటపడుతుంది అన్నాడు. మంచి నేల పడ్డ విత్తనం చక్కగా 100 ఫలిస్తుంది అని చెప్పారు. ఆ ఫలభరితం మన దగ్గర కనిపిస్తుంది అంటే ఎవరి దగ్గర చాలామంది రాలే. ఎలా కనిపిస్తుంది? పనులు లేని మనుషులు ఎవరు ఉంటారు? దేవుని మాట పక్కన పెట్టి ఏదో వస్తున్నామే వెళ్తున్నాం అనుకున్నట్లుగానే ఉంటున్నాం. బుద్ధిమంతులుగా ఉన్నామా? ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాలి. రానట్టు వాడికి తెలియదు కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా వాక్యం వచ్చింది అని చెప్పేటటువంటిగా ఉంటాం. మనమే సరి చేసుకో. బుద్ధిహీనుడి మీద ఎన్ని దెబ్బలు పడితే ఉపయోగం ఏముంది? బండబారిపోయింది, రాతి మీద కొట్టినట్టుగానే ఉంటుంది. వాక్యం చెప్తున్నమాట. అందుకే దేవక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవుని మాట యోసేపు హృదయంలో నాటపడ్డది. ఎన్ని శ్రమలు ఎదురైనా దేవుని విడిచిపెట్టుకుని నీతిగా జీవించాడు. ఉన్న స్థితిలో దేవుడు ఉంచాడు. అతనే కదా మనల్ని ఉంచుతాడండి. ఏది తక్కువ చేయడు. మనం సంతోషంగా ఉండాలంటే ప్రార్థనే ఆయుధం. ఎవరు చేసుకుంటే వాళ్ళకేమే. బైబిల్ గ్రంథంలో అక్కడ యూదులకి శ్రమ వచ్చింది. యూదులకి శ్రమ వస్తే ఒక దుష్టుడు వాళ్ళని చంపించేయాలనుకున్నాడు. ఎస్తేరు వెళ్ళి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో చెప్పింది, దుష్టుడికి శిక్ష పడాలి. ఏ విధంగా? ఎదటోళ్ళు చంపేయాలనుకుంటే ఇతడే చచ్చిపోయాడు. ఆ విధంగా శిక్ష పడాలి. నమ్మకంగా జీవిస్తే నమ్మకం మనల్ని చక్కగా ఉన్న స్థితిలో ఉంచుతుంది అనేది ఈ ప్రార్థనలో శక్తి ఉంది. నమ్మిన వారు ధన్యులు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, కరుణామయుడా యేసు ప్రభు, ఇంతవరకు మీ లేఖనం ద్వారా కొన్ని మాటలు మాతో మీరు మాట్లాడారు. సామెతల గ్రంథంలో దేవక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురని ఈ లేఖనం ద్వారా మీరు తెలియజేశారు. లేవి కాండంలో నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని మీ లేఖనం ద్వారా తెలియజేశారు. మీ చిత్త ప్రకారంగా ఆ దినాల్లో మీరు ఏర్పాటు చేసుకున్న భక్తులు నమ్మకంగా జీవించారు కనుక అనేక మంది నీతిమంతులుగా ఉన్నవారు ఎవరు, అవినీతిమంతులుగా ఉన్నవారు ఎవరు, అన్యాయస్తులుగా ఉన్నవారు ఎవరు, వాళ్ళని పరిశీలించి తెలుసుకోనండి అని మీ లేఖనం ద్వారా మీరు తెలియజేశారు. మీ కృప, మీ కాపుదల మీ బిడ్డలను అందరిపై ఉంచండి. నా మాటలు మీ బిడ్డల హృదయంలో ఫలింపచేయండి. ఆశ్చర్యకరం చేస్తున్న మా తండ్రి, మాతో మీ బిడ్డలతో మీరు మాట్లాడారని మేము నమ్ముతున్నాం. మీ మాట జీవం కలిగింది, బలమైంది. నమ్మిన ప్రతి వారిపై మీ ఆధారం నుంచి నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచి